వెల్కమ్ టు మన న్యూస్ వార్తలు చదువుతుంది మాధురి. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో 365 హైవేపై ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. 2020లోనే అర్వపల్లికి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మంజూరు కాగా ప్రజల వినతి మేరకు ఫ్లైఓవర్ను నేనే రద్దు చేయించానని ప్రతిపక్షాలు లేని పోని అపోహలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. అర్వపల్లి జంక్షన్ అభివృద్ధి కోసమే సర్వే జరుగుతుందని, ప్రజలకు నష్టం జరిగే ఏ పనినైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు కూడా ధర్నా చేస్తున్నారు. నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది. ప్రతిపక్ష శాసనసభ్యులు అక్కడ ఓడిపోయి డివైడ్ అయిన వాళ్ళు, అక్కడ ఎటువంటి ఫ్లైఓవర్ లేదు, అర్వపల్లి జంక్షన్ లో ఫ్లైఓవర్ లేదు. మీరు ఎన్టీవీ వాళ్ళు కానీ మిగతా టీవీ వాళ్ళకు కోరుతున్నాను, మీరు ప్రజలని తప్పుదో పట్టించుకుని ప్రతిపక్షాలు అక్కడ ఓన్లీ రోడ్ సేఫ్టీ కోసం సర్వే చేసుకుంటూ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ డెవలప్ చేస్తున్నాం. అక్కడ కూడా లేదు. ఓవరాల్ గా తెలంగాణకు సంబంధించిన గౌరెల్లి భద్రాచలం ఫ్లైఓవర్ కానివ్వండి, ఇప్పుడు మనం వచ్చే ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్ 600 కోట్లతో నేనే ఆ రోజు శాంక్షన్ చేపించి అలా పనులు కూడా పూర్తి చేస్తున్నాం. అన్ని పెద్దమ్మర్పేట కానీ, రామోజీ ఫిలిం సిటీ కానీ, పాటసింగాల దగ్గర ఫ్లైఓవర్లు కట్టించాము. తప్పకుండా ఆర్ఎండ్బి శాఖ, నేషనల్ హైవే శాఖ మంత్రిగా ఈ హైదరాబాద్ విజయవాడ నుండి 3 నెలల్లో పనులు మొదలుపెట్టించి 18 నెలల్లో పూర్తి చేపించి యాక్సిడెంట్ ఫ్రీ లేన్ గా 2 గంటల్లోనే విజయవాడ చేరుకునే విధంగా చేయడమే నా లక్ష్యం. ట్రిపుల్ కూడా ఫిబ్రవరి 14 70 టెండర్లు పిలవడం జరిగింది. ఒక 5 ప్యాకేజీలకు 7,000 కోట్ల పైన ప్యాకేజీలకు టెండర్లు పిలవడం జరిగింది. దాన్ని కూడా ఏప్రిల్ ఎండింగ్ లో టెండర్లు ఫైనల్ చేసి మేలు అది కూడా మొదలు పెట్టాలని సీరియస్ గా నేను, ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు దాన్ని గడ్కరీ గారి మీద ఒత్తిడి తీసుకొస్తూ అది చేస్తున్న. నార్థన్ పార్ట్ లో ల్యాండ్ ఎక్వేషన్ అయిపోయింది. చౌటుపల్లి వరకు ఎక్కడ సంగారెడ్డి నుంచి చౌటుపల్లి భువనగిరి, చౌటుపల్లి నుంచి సంగడపల్లి మీదకెళ్లి ఆమనగల్ మీదకెళ్లి మళ్ళా సంగారెడ్డి ఆ జంక్షన్ రింగ్ కలవాలి కాబట్టి దాన్ని కూడా ల్యాండ్ ఎక్వేషన్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేలో మొదలు పెడుతున్నాం. 2017లో మొదలు పెడితే ఇన్ ప్రిన్సిపల్ గా అప్పటి కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వమే ట్రిపుల్ ని అనౌన్స్ చేసి. నమస్కారం, నేను మీ రేఖా బోయిలపల్లి. నిన్న జారెడ్డిగూడెం మండలం అరపల్లి గ్రామంలో ఏదైతే 365 హైవే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం నగరికల్ టు తామర్చర్ల హైవే ఫ్లైఓవర్ నిర్మాణం గురించి ప్రజలు ఆందోళన చేపట్టారో దాని గురించి నేను నిన్న సోషల్ మీడియాలో చూడడం జరిగింది. అంతేకాకుండా అరపల్లి గ్రామస్తులు కొంతమంది నాకు ఫోన్స్ చేసి సమస్యను వివరించడం జరిగింది. నేను దానికి సంబంధించిన శాఖ మంత్రివర్యులైనటువంటి రోడ్డు భవనాల శాఖ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఈరోజు ప్రొద్దున్నే కలిసి వారికి గ్రామస్తుల తరపున ఒక రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. మంత్రి గారు వెంటనే స్పందించి కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారికి కాల్స్ చేయడం జరిగింది. సంబంధిత అధికారులకు కూడా ఫోన్స్ చేసి ఇమీడియట్ గా సర్వే నిలిపివేయాల్సిందిగా కోరారు. ప్రజలకు ఆస్తి నష్టం జరిగే ఏ పని కూడా ప్రజాప్రభుత్వం చేయబోదని, ప్రజల కోసం ఈ ప్రభుత్వం ఉందని చెప్పి మంత్రి గారు మనకి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి గ్రామస్తులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని, మరియు ఇమీడియట్ గా దీనిపైన చర్య తీసుకోవాల్సిందిగా ఆల్రెడీ అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్లిపోయింది. కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండొచ్చు. అంతేకాకుండా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా, వారు విదేశాల్లో ఉన్నారు కాబట్టి ట్వీట్ చేయడం జరిగింది. వారు కూడా దీనిపైన సానుకూలంగా స్పందించడం జరిగింది. కాబట్టి నేను